పడకుండా ఉండాలి అంటే నా మాటలే మీకు అవసరము, నా మాటలే మీకు దిక్చూచి అని యేసుక్రీస్తు గారు ఎప్పుడో చెప్పారు. దావీదు గ్రంథంలో అదే కదా చెప్పారు. దుష్టుల ఆలోచన చెప్పులు నడవకుండా, పాపుల మార్గంలో మీరు నిలవకుండా ఉండాలి అంటే, అపహాస్యులు కూర్చుని చోట మీరు కూర్చోకుండా ఉండాలి అంటే మీకు కావాల్సింది ఏమన్నాడు? దేవుని ధర్మశాస్త్రం మీకు కావాలి, దేవుని చట్టం మీకు మధ్యలో ఉండాలి, దేవుని చట్టం మీకు ఏమంటే ఆలోచనలో ఉండాలి, దేవుని చట్టాన్ని మీరు తెలుసుకున్న వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధతను, దేవుడు పరిశుద్ధుడైతే ఆయనకున్న పరిశుద్ధమైన లక్షణాలను మనము స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటి గురించే పట్టించుకోలేదు అనుకోండి, ఇంకెక్కడ జాగ్రత్త ఉంటుందో చెప్పండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. ఎలా వస్తారట? ఏదో విధానంలో రాదు, నా పేరుగా వస్తారు. నా పేరు అంటే సేవకులుగా రావచ్చు, విశ్వాసులుగా రావచ్చు, పరిచారకులుగా రావచ్చు, టోటల్గా చెప్పాలంటే క్రైస్తవులుగా వస్తారు. మరి దేవుని పేరట వచ్చేవారు మోసం చేసేవారిని ఎలా కనిపెట్టాలి చెప్పండి? మోసం చేసేవారిని కనిపెట్టాలంటే ఎలా ఉండాలి? దేవుడు అన్నాడు, మీరు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలి. ఇది మీరు ఒరిజినల్ లేదా డూప్లికేట్ మీకు తెలియాలంటే ఎలా ఉండాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మీరు సంపాదించుకోవాలి.